అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి క్యాన్ యూ యాక్సెస్ ద ప్రైవేట్ మెథడ్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ద క్లాస్? మనము జావా ప్రోగ్రామింగ్‌లో ప్రైవేట్ మెథడ్స్‌ని క్లాస్ బయట యాక్సెస్ చేయొచ్చా లేదా? చేయగలుగుతామా లేదా? అనేది క్వెషన్ అండి. డైరెక్ట్‌గా అయితే చేయలేమండి. ఓకే. జావాలో ఏవైతే మనం ఈ క్లాస్‌లో వేరియబుల్స్ గాని, మెథడ్స్ గాని మీరు ప్రైవేట్ గాని మెన్షన్ చేసినట్టయితే ఆ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ప్రైవేట్ టైప్ అయితే అలాంటి వేరియబుల్స్ మెథడ్స్‌ని మనము క్లాస్ బయట మనం యాక్సెస్ చేయలేము. క్లాస్ లోపటనే యాక్సెస్ చేయొచ్చు. కానీ కొన్ని విధానాలు ఉన్నాయండి. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఎన్‌క్యాప్సులేషన్ అని చెప్పేసి డైరెక్ట్‌గా చేయలేం గానీ వేరే ఒక మెథడ్ సహాయంతో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే దీని యొక్క డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నో అండి. మీకు మీకు ఇలాంటి క్వెషన్ ఇంటర్వ్యూలో వస్తే మీరు నో అనే చెప్పాలి. కాకపోతే నో చెప్పిన తర్వాత దీనికి ఒక సొల్యూషన్ ఉందని చెప్పేసి నేను చెప్పే విధానాన్ని వాళ్ళకు ఒకవేళ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఎన్‌క్యాప్సులేషన్ విధానాన్ని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఇంటర్వ్యూయర్స్ అనేవాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారు మీ ఆన్సర్ తోటి. ఈ క్వెషన్ చాలా సింపుల్‌దే. కాకపోతే మీరు ఆన్సర్ ఎంత బాగా ఇస్తున్నారో దాన్ని బట్టి ఇంటర్వ్యూయర్‌కి ఓకే. అర్థమవుతుంది. సో, మీరు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ కూడా జోడించి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే సొల్యూషన్‌తో పాటు ఆన్సర్ ఇవ్వగలిగితే ఇంటర్వ్యూయర్ డెఫినిట్‌గా సంతోషపడతాడండి. ఓకే. ఇంప్రెస్ కూడా అయితాడు. ఓకే. సో, ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తాను. దానికి ఇక్కడ ఎక్లిప్స్ ఐడికెళ్ళి నేను ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాను. డాట్ ప్యాక్ టీ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశానండి. ఈ ప్యాకేజ్ కింద ఏం చేస్తానంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తానండి. ఆ క్లాస్ పేరు వచ్చేసి క్లాస్ ఏదో ఒక క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ ఏ అని ఇచ్చేద్దామండి. క్లిక్ ఆన్ ఫినిష్ అని క్రియేట్ చేశాను. ఈ క్లాస్‌లో ఇప్పుడు చూడండి నేను క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ పబ్లిక్ అనేది యాడ్ అయిపోయింది. నేనైతే పబ్లిక్ అని పెట్టలేదు క్లాస్ ముందట అదే వచ్చింది. సో, పబ్లికే ఉంచేద్దాము. అలానే పబ్లిక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్‌ని పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని చెప్పేసి శాంపుల్ ఏ అని ఒక మెథడ్ ని కూడా క్రియేట్ చేశాను. ఇక్కడ వేరియబుల్ ముందర కానీ మెథడ్ ముందర కానీ క్లాస్ ముందర కానీ ఏం కీవర్డ్ ఉందండి? పబ్లిక్ కీవర్డ్ ఉంది. ప్రైవేట్ అనేది లేదు. ఫస్ట్ మనం పబ్లిక్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రైవేట్ గురించి తెలుసుకుంటే బాగుంటది. ఇన్సైడ్ శాంపుల్ ఏ అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. దాని పేరు డెమో క్లాస్ అని చెప్తాను. మెయిన్ మెథడ్ తో సహా క్రియేట్ చేస్తానండి. ఓకే. చేసి ఇందులో డెమో క్లాస్ లోపట డెమో క్లాస్ లోపట నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. క్లాస్ ఏ సిఏ ఇజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ ఏ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ రెండు పబ్లికే కాబట్టి ఓకే. ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ మెథడ్స్ రెండు పబ్లికే కాబట్టి నేను వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అండి. వాటిని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి నేను ఏ అనే దాన్ని యాక్సెస్ చేసుకున్నాను వేరియబుల్ ని. ఎందుకంటే అది పబ్లిక్ కాబట్టి. అలానే మెథడ్ ని కూడా నేను యాక్సెస్ చేయొచ్చు. సిఏ డాట్ శాంపుల్ ఏ అని చెప్పేసి మెథడ్ క్రియేట్ చేసి కూడా మెథడ్ ని కూడా నేను ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి నేను ఈ యొక్క క్లాస్ బయట నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. ఈ వేరియబుల్ యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ లో. ఈ యొక్క మెథడ్ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది చూడండి. ఇలా పాసిబుల్ అయింది. ఎప్పుడైతే నేను ఈ వేరియబుల్స్ ని ప్రైవేట్ అని మారుస్తాను అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు మీరు ఈ యొక్క ప్రైవేట్ వేరియబుల్స్ మెథడ్స్ ని క్లాస్ బయట మీరు ఏం చేసినా కానీ యాక్సెస్ చేయలేరు. ఓకే. ఇదే క్లాస్ లో నేను వేరే ఒక మెథడ్ క్రియేట్ చేస్తే నేను యాక్సెస్ చేసుకోవచ్చు. శాంపుల్ బి అని ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వేరియబుల్ ని మెథడ్ ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఏ అని చెప్పేసి తర్వాత శాంపుల్ ఏ మెథడ్ ని నేను ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ప్రైవేట్ వేరియబుల్స్ ప్రైవేట్ మెథడ్స్ ని ఆ క్లాస్ లో మాత్రమే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని క్లాస్ బయట మీకు యాక్సెస్ చేయలేరు. డైరెక్ట్ గా అయితే ఇలాంటి ఎర్రర్స్ వస్తాయండి. మరి ఇండైరెక్ట్ గా ఏమన్నా విధానం ఉందా అంటే చెప్తాను. ఇక్కడ పబ్లిక్ వైడ్ శాంపుల్ బి అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను కదా. ఇక్కడ నేను ఈ శాంపుల్ ఏ ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సిఏ డాట్ శాంపుల్ ఏ అంటే రాదు. సిఏ డాట్ శాంపుల్ ఏ అంటే ఇక్కడ రాదండి. ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. సిఏ డాట్ శాంపుల్ ఏ అని మెథడ్ ని కాల్ చేస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుంది చూడండి. ప్రైవేట్ కాబట్టి మీరు యాక్సెస్ చేయలేరని చెప్తుంది ఇండైరెక్ట్ గా. మరి ఎలాగలాగా ఈ మెథడ్ నేను కాల్ చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇట్లాంటి ఒక పబ్లిక్ మెథడ్ ని ఏదైతే క్లాస్ లో ఈ ప్రైవేట్ వేరియబుల్స్ మెథడ్స్ ఉన్నాయో అలాంటి క్లాసెస్ లో ఒక పబ్లిక్ మెథడ్ కావాలని క్రియేట్ చేసి దాని నుంచి నేను ఇండైరెక్ట్ గా శాంపుల్ ఏని కాల్ చేస్తాను.
నేను డైరెక్ట్ గా ఇక్కడ శాంపుల్ ఏ మెథడ్ ని కాల్ చేయకుండా యాక్సెస్ చేయకుండా శాంపుల్ బి మెథడ్ ని యాక్సెస్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది పబ్లిక్ కాబట్టి. శాంపుల్ బి యాక్సెస్ అయినప్పుడు శాంపుల్ బి ఏం చేస్తుంది అంటే శాంపుల్ ఏని కాల్ చేస్తుంది, ఇన్సైడ్ శాంపుల్ ఏ అని ప్రింట్ అవుతుంది. ఇట్లా ఇండైరెక్ట్ గా చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా మాత్రం మనము ప్రైవేట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ని ఈ క్లాస్ బయట మనం యాక్సెస్ చేసుకోలేము. ఇలా ఇండైరెక్ట్ గా ఒక పబ్లిక్ మెథడ్ యూజ్ చేసుకొని ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ని బయట యాక్సెస్ చేసే విధానాన్ని మనము ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఇన్ జావా అంటామండి. సో డైరెక్ట్ గా అయితే పాసిబుల్ కాదండి, ఇండైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ ద్వారా. ఓకే, మీరు ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ నో ఇచ్చిన దాంతో పాటు మీరు ఒకవేళ ఇలా ఎన్క్యాప్సులేషన్ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా మనం ఒక పబ్లిక్ మెథడ్ మన క్లాస్ లో క్రియేట్ చేసుకొని ఏదైతే ప్రైవేట్ మెంబర్స్ ఉన్నాయో ఆ క్లాస్ లో క్రియేట్ చేసుకొని ఆ పబ్లిక్ మెథడ్ ద్వారా బయట క్లాస్ బయట కూడా యాక్సెస్ చేసుకునేట్టు చేయొచ్చు. దీన్ని ఎన్క్యాప్సులేషన్ అంటామని మీరు చెప్పగలిగారు అనుకోండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లాగా, ఇంటర్వ్యూయర్ మాత్రం డెఫినెట్ గా ఇంప్రెస్ అవుతాడండి మీ యొక్క ఆన్సర్ తోటి. సరే అండి, ప్రాక్టికల్ గా చెప్పాను, థియరిటికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు అర్థమైనట్టయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే నా యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. అలానే కామెంట్స్ పెట్టండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, ఏ క్వశ్చన్స్ ఏ డౌట్స్ ఉన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఏదన్నా సరే కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా మాత్రం లైక్ చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల వీడియోస్ మీ వరకు వచ్చాయి, మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయండి. అలానే అలా రీచ్ అవడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రానున్న రోజుల్లో నేను ఇంకా ఎక్కువ కంటెంట్ తెలుగులో తీసుకురావడానికి చాలా అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఎంకరేజ్ చేయడం వల్ల నన్ను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ, ఓకే మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్.